వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ బీజేపీగా మాటల యుద్ధం చెలరేగుతుంది. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలను మాటలంటే ఊరుకునేది లేదు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు కట్టుబడి ఉంది, బీసీలకు అన్యాయం చేస్తుంది బీఆర్ఎస్ బీజేపీ పార్టీలే అని ఆయన మాటల్లో అన్నారు. అసలు ఆయన ఆ మాటలు ఎందుకు అనాల్సి వచ్చింది? పిసిసి అధ్యక్షుడి హోదాలో ఉన్న వ్యక్తి బీఆర్ఎస్ను బీజేపీని ఎందుకు తిట్టాడు? ఆయన తిట్టడంలో మర్మమేంటి? అసలు ఆయన మాటల్లో వినే ప్రయత్నం ఉంది. ఇప్పుడు మీ అందరు తెలుసుకోవాల్సింది, ఇలా టీఆర్ఎస్ బీజేపీ నాయకులు లోపాయకరత్వ ఒప్పందంలో ఉండి అడుగడుగున బీసీ 42% రిజర్వేషన్ ఆపుతూ ఉన్నారు. ఎన్నికలు సంవత్సరం క్రితం జరగాలి, క్యాబినెట్లో అన్నది ఒత్తున్నప్పుడు కూడా ముఖ్యమంత్రి గారిని మేము ఒప్పించుకొని వారు కూడా దీని మీద కమిటెడ్ ఉన్నారు కాబట్టి ఎన్నికలనే పోస్ట్పోన్ చేశాం. స్థానిక సంస్థల ఎన్నికలు రిజర్వేషన్ ప్రయారిటీ అనుకొని ఎన్నికలనే పోస్ట్పోన్ చేశాం. తర్వాత కుల సర్వే చేయించాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి ఆకాంక్ష మేర కుల సర్వే చేసింది. ఈ దేశ చరిత్రలో 95 ఏళ్ళ స్వాతంత్ర భారతదేశంలో మొదటిసారి కుల సర్వే చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కుల సర్వే చేసి దాని ఆధారంగా 42% రిజర్వేషన్ ఇస్తూ 2 చట్టాలు చేసాం. ఎవరి దగ్గర పెండింగ్ ఉన్నాయి? గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నాయి. గవర్నర్ కేంద్రానికి పంపినారు. కేంద్రంలో ఎవరి పార్టీ అధికారంలో ఉన్నారు? ప్రజలకు తెలివా ఇవన్నీ? కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాలుగా చిత్తశుద్ధితో ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉందో ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. 2 చట్టాలు పెండింగ్లో పెడితే వారి చుట్టూ తిరిగి కేంద్రం వెళ్ళి 2 ధర్నాలు చేసి మోక్షం లభించకపోతే ఆర్డినెన్స్ ఇచ్చి ఎన్నికలకు పోదాం అనుకున్నాం. కోర్టులో స్టే వచ్చింది, సుప్రీంకోర్టుకి వెళ్ళాం, మళ్ళీ హైకోర్టుకు పొమ్మన్నారు. ఇప్పుడు హైకోర్టు నిర్ణయం కోసం వేచి చూస్తూ ఉన్నాం. అంతలోప్పుడు జీవో ఇచ్చాం, జీవో మీద కోర్టు ఆంక్షలు విధించింది. అంతమించి ఆర్డినెన్స్ మళ్ళీ గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది. గవర్నర్ వ్యవస్థ ఎవరి ఆధీనంలో ఉంటుంది? ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా అవైల్ చేసుకొని ఆఖరి వరకు పోరాటం చేస్తూ ఉన్నాం. ఇంకా జారవిడ్చలే, భవిష్యత్తులో కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ బీసీలకు రిజర్వేషన్ల ప్రకారం కట్టుబడి ఉంది. కోర్టులలో కేసులు వేసింది బీఆర్ఎస్ బీజేపీ నేతలే కాదా అని ఆయన మండిపడ్డ పరిస్థితి. మేము ఇప్పటికైనా కోర్టు నిర్ణయం మేరకు కట్టుబడి ఉన్నాం. కోర్టులో కేసు పెండింగ్లు ఉన్న నేపథ్యంలో కోర్టు తీర్పు తర్వాతనే ఎన్నికలకు వెళ్తాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల అంశానికి కట్టుబడి ఉంది. ఒకవేళ ప్రభుత్వము ఎన్నికల నిర్వహణలో పూర్తిగా ముందు ఉంటే మేము కాంగ్రెస్ పార్టీగా రిజర్వేషన్లు ఇచ్చి తీరుతాం. ఖచ్చితంగా బీసీలకు మా పార్టీ కట్టుబడి ఉంది. బీసీ నేతగా నేనున్నాను. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగుజాడల్లో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. ఖచ్చితంగా ఎన్నికలు జరిగి తీరుతాయి. ఎన్నికల్లో మేము ప్రజలకు ఇచ్చిన మాట, చేసిన హామీలన్నీ కూడా నెరవేరుస్తున్నాం. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఓటేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రానున్న రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు ఉన్నారు. మరికొద్ది రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగయ్యే అవకాశం ఉంది అని చెప్పి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్న మాటలు ఇవి. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. బీసీ వర్సెస్ ఓసీలు అదేవిధంగా మాటల యుద్ధంగా చెలరేగుతుందని చెప్పచ్చు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం కట్టుబడి ఉంది. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు బీసీలకు వ్యతిరేకంగా ఉన్నాయి. అసెంబ్లీలో ఒక మాట, కేంద్రంలో ఏదైతే గవర్నర్ కేంద్ర ఆధీనంలో ఉంటారో గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్గా ఉంది. దీన్ని 9th షెడ్యూల్లో చేర్చాల్సిన బాధ్యత పార్లమెంట్లో ఉంది. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్లు ఆడుతున్న నాటకానికి తెరదించాల్సిందే. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా బీసీల వైపు ఉంటుందని చెప్పి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్న మాటలు ఇవి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.